కన్నె పిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్న మనసు తీర్చమంది వర్రీ వర్రీ గజల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వు అడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ నమస్కారం లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము మళ్ళీ రెడీగా ఉన్నాము. ఎవరెవరు వచ్చారో ఏమిటో కనుక్కుందాము. పరిచయాలు. హాయ్ సుమా, నా పేరు స్నేహ. నేను అమీర్పేట నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు మీరు? నాది బీటెక్ అయిపోయింది, జాబ్ సర్చింగ్. ఓకే. నా పేరు చిన్ను. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను, యాక్టింగ్ కూడా ట్రై. ఎప్పుడైనా నాకు కూడా కొంచెం డిజైన్ చేసి ఇవ్వచ్చు కదా? యా ష్యూర్. నా దగ్గర ఫ్యాషన్ సెన్స్ అయితే లేదు, కానీ ఒకటి మాత్రం బాగుంది. ఏముంది? నాన్ సెన్స్. మీ జడ భలే పెరిగింది అసలు ముత్యాలతో. అవును. ఏమేసి పెంచుతున్నారు మీరు దాన్ని? ఏమేసి పెంచుకుంటానే ఇలా పెరిగింది. బాబా, ఏం వేయకుండానే అలా పెరిగిందంటే ఇంకా ఎలా ఉండేదో ఏమిటో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ సుమా, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ స్నేహ. నేను నాంపల్లి నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ, వెరీ గుడ్. స్టార్ మహిళ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. అది నాకు బాగా నచ్చింది. మీరు అది కంటిన్యూ చేయండి. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నా పేరు ప్రసన్న. సో మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే. అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను ఎలా ఉన్నాను? ఎవరు? నేను బాగున్నారు. ఇప్పుడు నేను ఆడపడుచును కదా, మనం మరి ఫ్రెండ్స్ కదా. ఓహో, మీరు మా ఆడపడుచు కదా? అవును కదా. నా పెళ్లిలో మీరు నా కట్నం ఎందుకు ఇవ్వలేదు? మా కేరళ సంప్రదాయం ప్రకారం ఆడబడిచే ఇటువైపు వదినకి కట్నం ఇవ్వాలి. నీకే ఇస్తా మొత్తం. ఓకే. ఒంటి మీద బంగారం అంతా నీకే ఇస్తా. అక్కర్లేదు, ఒక వడ్డాణం చాలు. ఓకే ఓకే. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. హాబీస్ వచ్చేసి లిజనింగ్ టు మ్యూజిక్. ఎలాంటి సంగీతం అంటే మీకు ఇష్టం? క్లాసికల్ చాలా ఇష్టం. ఓకే. స్నేహ, స్నేహలత, మీనా, స్వప్న, ప్రసన్న, చిన్నులలో ఎవరవుతారు ఇవాళ స్టార్ మహిళ లేదా స్టార్ యువతి? తెలుసుకుందాం. ప్రతి సెకండ్ కి సూర్యుడు ఎంత బరువు తగ్గిపోతున్నాడు. అయ్యా, సూర్యుడు బరువు తగ్గుతున్నాడు కానీ మనం తగ్గట్లేదేంటి? అదేదో కనుక్కుంటే మనం కూడా తగ్గొచ్చు కదా. కదా. అంతే, మనం కూడా అలా నిప్పులా భగభగా మండాలి. అందరూ తగ్గాలనుకుంటున్నారు, కానీ నేను మాత్రం పెరగాలనుకుంటున్నాను. కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. బొద్దుగా ఉంటే బాగుంటది కాబట్టి. మీరు తగ్గాలనుకుంటున్నారు, మీరు పెరగాలనుకుంటున్నారు. మీకు ఒక కనెక్షన్ పెడతాం. మీలో ఉండే కొవ్వంతా ఆవిడలోకి వెళ్ళిపోయేది. బ్లడ్ మార్పిడి లాగా, రక్త మార్పిడి లాగా మీరు 2 బెడ్ల మీద పడుకోండి. ఒకళ్ళ కొవ్వు ఇంకొకళ్ళకి ఎక్కుతూ ఉంటుంది. ఈ టెక్నాలజీ కూడా వస్తుంది ఫ్యూచర్ లో. నువ్వే చేసేవచ్చు. మనకి బ్యాంకులు వస్తాయి, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాగా కొవ్వు బ్యాంక్. ఆ కొవ్వు బ్యాంక్ లో మనం మన కొవ్వు దాచుకోవచ్చు. వేరే వాళ్ళకి మన కొవ్వుని మనం దానం చేయొచ్చు. అప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను ఈ రోజు వెళ్ళి నా కొవ్వు దానం చేసేసి వచ్చాను అని. బరువు కూడా తగ్గించుకున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంపుల లాగా కొవ్వు డొనేషన్ క్యాంప్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు కమలిని ముఖర్జీ బర్త్డే. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జరా ఓకే, ఎవరికి స్టార్ వచ్చిందో చూడండి. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టింపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే
సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ చిన్నుకి పెద్ద నంబర్ వచ్చింది. చిన్నుకి 20 పాయింట్స్. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దామా ఇప్పుడు. ఇక్కడతో నీ కథ అయిపోలేదు. ఇది కేవలం ప్రోమో మాత్రమే. సినిమా స్టార్ట్ అవుతుంది చూడు, అదిగో పంజరం. అటు నేను ఇటు. రెడీ 1 2 3 గో. ఫస్ట్ నేను మీకు పాయింట్లు ఇస్తా, మీకు 10 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. ఒక మదర్ ఫాదర్ ఉంటారు, సన్ ఉంటాడు. మదర్ ఫాదర్ ఏమో బాబు కోసం అబ్బాయి కోసం అనేసి మ్యాచెస్ చూస్తారు. అయితే ఏమో ఆ అబ్బాయి అంటాడు, నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అదే మరి కితకతలంటే. అయితే మదర్ ఫాదర్ అంటారు, లేదు నువ్వు నేను తెచ్చిన సంబంధం చేసుకోవాలని వాళ్ళు అంటారు. అయ్యో నేను చూసుకున్న అమ్మాయిని చేసుకుంటానని ఆ అబ్బాయి అంటాడు. అయితే పోన్లేరా నీ ఇష్టమే కదా మాకు ముఖ్యం, నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేస్తాను సుఖాంతమైంది అనేసి అంటాడు. అయితే ఏ ఊరు అమ్మాయిరా అనేసి అంటాడు. ఏ ఊరో కాదు నాన్న మన ఊరే అని అన్నాడు. అయితే పోన్లేరా బస్ ఖర్చు కూడా నువ్వు మిగిల్చేసావు అంటాడు. అబ్బా. అయితే ఏ ఏరియా అంటాడు. ఏ ఏరియా అంటే మన ఏరియా అంటాడు. పోన్లేరా అయితే ఆటో ఖర్చు కూడా మిగిల్చేసావు అంటాడు. మన గల్లీలోనా అనేసి అంటే మన గల్లీనే అంటాడు. ఏ ఇల్లురా అనేసి అంటే మన ఇల్లే నాన్న అనేసి అంటాడు. వారు నాయనో, మన ఇల్లే అంటే మన ఇంట్లో ఎవరున్నారా అమ్మాయిలు, నీకు కావాల్సిన ఎవరు లేరు కదా అనేసి అంటాడు. ఎవరో కాదన్నా మీ అమ్మాయి అంటాడు. నువ్వు మా అమ్మని చేసుకోక తప్పులేంది, నేను మీ అమ్మని చేసుకుంటే ఏమైనా తప్పు ఉందా అని అడుగుతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పాప మతి స్థిమితం లేని కొడుకు జోకిది. వన్ టూ త్రీ గో. సో ప్రసన్నకి 12 పాయింట్లు ఇచ్చేస్తున్నాం. ప్రసన్న, ఒక అతను ఒక పడవలో సముద్రంలో వెళ్తూ ఉన్నాడంట. సడన్ గా ఒక పెద్ద ఆలోచేసిందంట. ఆ బోట్ మొత్తం తిరగబడిపోయింది, మనవాడేమో నీళ్ళల్లో పడిపోయాడు. స్వామి నన్ను కాపాడు స్వామి, నన్ను కాపాడినట్టయితే నేను 7 కొండలు ఎక్కుతాను స్వామి అని మొక్కుకున్నాడంట. వెంటనే ఇంకొక అల అతన్ని భూమి మీదకి నెట్టేసిందంట. అతను భూమి మీద ఇలా పడగానే లేచి, అబ్బా 7 కొండలు నేను ఎక్కడమా అన్నాడంట. వెంటనే ఇంకో ఆలొచ్చి అతను నీళ్ళలోకి మళ్ళీ తీసుకెళ్ళిందంట. అప్పుడు అతను అంట, స్వామి నేను క్లారిటీ కోసం అడుగుతున్నాను, మోకాళ్ళ మీద ఎక్కనా నడుచుకుంటూ ఎక్కనా అని. అంతే. ఆ తర్వాత మళ్ళీ ఏ అలా రాలేదంట. మన వాడి గురించి ఇంకా ఎవరికి ఏమీ తెలియదట. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నేను తర్వాత చెప్తా. ఇంత విన్న తర్వాత నీకేం చెప్పాలనిపించట్లేదా? పాపం ఈ అమ్మాయిని అలలు కమ్మేశాయి. ఓకే వెళ్ళమ్మా అటు. దీన్ని అలలు కమ్మేయడం అనరు, అలలు కుమ్మేయడం అంటారు. రెడీ 1 2 3 గో.
ఓకే మీనాకి 14 పాయింట్లు. చైనా వాళ్ళకి బాగా నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. జపాన్ వాళ్ళకి మరి అరటికాయ తినే ముందు ఏం చేస్తారు? అరటికాయ తినే ముందు ఆ అరటి చెట్టుకి దండం పెడతారు. అమ్మా అరటి చెట్టు తల్లి, ఇంత మంచి కాయలు ఇచ్చిన నీకు ధన్యవాదాలు, తినడానికి ఆకులు ఇచ్చిన నీకు ధన్యవాదాలు, ఆ బొందు కూడా ఇచ్చావు ధన్యవాదాలు, పువ్వు కూడా ఇచ్చావు, దాంతో మేము కూర వండుకోవచ్చు. సుమా కెన్ ఐ హెల్ప్ యూ? నో హెల్ప్. నో హెల్ప్, నో హెల్ప్. ఓకే. అరటి కాయ పండు అరటి పండు తినే ముందు ఏమని ఏమేం చేస్తారు? తొక్క తీస్తారు. ఎస్, అరటి పండు అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు తొక్క తీయరు, ఓన్లీ అరటి పండు మాత్రం. అంతేనా ఆన్సర్? అంతే, అయిపోయిందా? తొక్క తీసి తింటారు. ఓకే థ్యాంక్ యూ, వెళ్ళండి. మీకు చైనా వాళ్ళతో సంబంధాలు ఎక్కువ అనుకుంటా. బాగా. మీ ఇంటి పేరు చింగ్చాంగ్ చూవా? రెడీ 1 2 3 గో. స్వప్న అవుట్ కాబట్టి 16 పాయింట్లు, నేహ 18 పాయింట్లు. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ. నీడా. ఎస్, ఇట్ ఈస్ ద నీడా. నీడని గుంజితే రాదుగా. చెప్పండి. పై పచ్చన లో తెల్లన తేట నీళ్లు పుల్కరాలు. కొబ్బరి బొండం. దాంట్లో రాళ్ళు ఎక్కడ ఉంటాయి? పై పచ్చన లో తెల్లన తేట నీళ్లు పుల్కరాలు. పానా? అది వైట్ కలర్ ఉండదు అంటే పచ్చగా లోపల పళ్ళు. అవి కాదు కదా, గలకరాళ్ళు. తేట నీళ్లు కదా. నిమ్మకాయ. కరెక్ట్. మీ మీద ఒక చిన్న కవిత. ఓకే రండి కూర్చుంటాను నేను, నా మీద కదా. మీద అంటే మీద కాదు, పక్కన పక్కన నిలబడి చెప్పండి. అయితే మలయాళ తీరాన సుమించిన ఓ సుమ. ఓ వా 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 వా. సుమించిన అంటే ఏమిటి అర్థం? పుష్పించిన. పుట్టిన. అలా కూడా ఉంటాయా? ఈ బుల్లి తెరపై మమ్మల్ని రంజింపజేయు నీ రాణి రాణి కమాన్ పద సుమాంజలి. నీ ప్రతిభకు మా పద సుమాంజలి. ఓకే, కొంచెం పదాలు అటు ఇటు తేడా అయినా అడ్జస్ట్ చేసుకోండి మీరందరూ. థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. చినుకు
చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? స్నేహలత. ఆనంద్. కాదు, గోదావరి సినిమాలోని పాట ఇది. స్నేహలత -6. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. గుడికొచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాని లవ్ చేశాను, ఇలాంటి దాని తెలియలేదు. ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు? నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. మహేష్ బాబు చెప్పిన ప్రకారంగా అందరూ గుడికెళ్ళి ఏమని మొక్కుకుంటారు? చిన్ను, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి అని. దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలి అని మొక్కుకుంటారు కదా? మీరు అదే మొక్కుకుంటారా? ఏంటండి అన్యాయం అసలు. నేనేం మొక్కుకోను. ఎంత బిజినెస్ డీల్ చేస్తూ ఉంటారండి. వెళ్ళిపోయి ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామి నాకు ఈ పని అయినట్టయితే నీ హుండీలో ఇంతేస్తా. వాట్ ఈస్ దిస్ యా నాన్సెన్స్? నేను కూడా అప్పుడప్పుడు అలా మొక్కుకుంటాను, అది వేరే విషయం. సరే నీకు 6 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఇంకో పాట. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోరా నన్ను ఏకంగా. ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెతికి. ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఓకే, చిన్నుకి చప్పట్లు. ఈ బంతిపూల జానకి పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? స్నేహ. అమన్. అయితే కరెక్ట్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా.
నిజం చెప్పండి, మీరు ఆ స్టెప్ మా గురువు గారి దగ్గరే నేర్చుకున్నారు కదా? మీ గురుగారు అండి బ్రహ్మి. మన గురువు గారినే మర్చిపోయారా మీరు? మనకి డాన్స్ నేర్పించిన గురువు గారిని మర్చిపోయారా? నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి వీడిని. నా సొంతం అమ్మ అది. మీ సొంతమా? మీ వారి మీద ప్రయోగించేది అదే కదా? అలా నిజాలు చెప్పకూడదు బయటికి. నాగా సినిమాలో హీరో ఎవరు? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అదే మరి కరెక్ట్ ఆన్సర్. చిన్ను 2, స్నేహ 2, స్వప్న 1, ప్రసన్న 1. చీటింగ్ వద్దు సరోజా వద్దు. మన దేశంలో సుమారు ఎన్ని జాతుల పాములు ఉన్నాయి? ఆప్షన్ ఏ సుమారు 79, బి సుమారు 200 జాతులు. 200 జాతులు. బై గాడ్స్ గ్రేస్ నేను వాటిని కలవాల్సిన అవసరం రాలేదు. కరెక్ట్ ఆన్సర్. కానీ అన్ని విషపూరితమైన పాములు కాదు తెలుసా? వాటి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే మనల్ని కాటేస్తాయి. చిన్ను 1, స్నేహ 1, అక్క అన్న స్వప్న 1. కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి. గాయం 2 సినిమాలో హీరో ఎవరు? జగపత్ బాబు. తీసుకో 6. చిన్ను 3, మ్యామ్ వాట్ ఇస్ దిస్? మీనా 3. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిపాయల పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? ఆప్షన్ ఏ విశాఖ జిల్లాలోని గాజువాక, బి కడప జిల్లాలోని ఎర్రగుంట్ల. అంటే ఈ ఉల్లి కుళ్ళిందా లేదా? ఈ ఉల్లి కుళ్ళినట్టయితే ఎలా కుళ్ళింది? ఈ కుళ్ళుల్లిని మనం ఏం చెయ్యాలి? ఇది ఉల్లేనా వెల్లుల్లా? ఇలాంటి పరిశోధనలు చేస్తారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల. తీసుకోండి. ప్రసన్న 2, స్నేహ 1. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన్నా. రోజా పువ్వులు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఇవ్వండి. ఏ భూమిక, బి మీనా. భూమిక. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. చిన్ను 1, మీనా 1, స్నేహ 1. ప్రపంచంలో అతిపెద్ద కంపు కొట్టే పువ్వు ఏది? కంపు కొట్టే పువ్వా? ఆప్షన్స్ ఏ ఫిరోషియా, బి రఫ్లేషియా. మేబీ ఫిరోషియా. కాదు, రఫ్లేషియా. ఇది చాలా కంపు కొడుతుందంట. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే మోతాదే. సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి ఉప్పు బేతబేయిందే. నాగవల్లి సినిమాలో మెయిన్ హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్. 6 పాయింట్లు. స్నేహ 2, మీనా 2, చిన్ను 2. మన దేశంలో ప్రమాదం కలిగించే విష సర్పాలు ఎన్ని జాతులు ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 9, బి 4. 9. కాదు, 4ేనండి. 200 జాతుల సర్పాలు ఉన్నప్పటికీ అందులో విషపూరితమైనవి 4 ఉన్నాయి. కానీ అనవసరంగా మనుషులు పాముల్ని చంపేస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే, పాముల్ని మనము కొట్టేసి చంపేస్తాం కదా కనిపించిన వెంటనే, అది ఒక రకమైన కెమికల్ వదిలేస్తుందంట. ఆ కెమికల్ వాసనకి ఇంకా ఎక్కువ పాములు వస్తాయంట ఆ ప్లేసెస్ కి. నేను పొడుపు కదా అడగండి. మానవులెవ్వరు మర్యాద ఎరగరు, మునుముందుగా నా అనుమతి కోరరు, పళ్ళతో కొరుకుతారు, వేళ్లతో గిల్లుతారు, నే కనిపిస్తే నిలువునా దోచేస్తారు. ఏదో తినుబండారు. ఫ్రూట్. లడ్డువా? బూందీ లడ్డు. బూందీ లడ్డు. చలి చలి చలియా
పేరు ప్రకారం ఎవరి కుమార్తె? ఆప్షన్స్. ఏ ఇంద్రుడు, బి కుబేరుడు. ఇంద్రుడు. అవును, పేరు ప్రకారం అని ఇంత ఈజీ క్లూ ఇచ్చినా కూడా ఆప్షన్స్ తీసుకుని అనవసరంగా 3 పాయింట్లే తీసుకున్నారు. తీసుకోండి 3. చిన్ను 1, స్వప్న 1, స్నేహలత 1. ఉంది. మహేంద్ర తనయ నది ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఏ గుంటూరు, బి శ్రీకాకుళం. శ్రీకాకుళం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. మీనా 3. అంటే ఒక్కడి తగ్గించి 3 తీసుకున్నావమ్మా. అరే పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా. జయలలిత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆప్షన్స్. ఏ మధ్యప్రదేశ్, బి తమిళనాడు. మధ్యప్రదేశ్. நீ என்னம்மா பேசுற? ஜெயலலிதா என்ன ராஷ்டிர முக்கியமந்திரி உனக்கு தெரியுதா? తెలియదు. జయలలిత గారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆవిడ ఒకప్పుడు నటి, తర్వాత ముఖ్యమంత్రి. సెకండ్ క్వశ్చన్, ప్రతి సెకండ్ కి సూర్యుడు ఎంత బరువు తగ్గిపోతున్నాడు? అది మీకు వచ్చింది క్వశ్చన్. ఆప్షన్స్. ఏ 5 మిలియన్ టన్నులు, బి 10 మిలియన్ టన్నులు. 5 మిలియన్ టన్నులు. కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఎక్కువ బరువు అనిపించిన సూర్యుని జీవిత కాలంలో పోలిస్తే దాని ద్రవ్య రాశిలో 0.01% మాత్రమే. స్నేహ 3 పాయింట్స్. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. ఓ పెదాల్లో యంత్రం ఉంటాదే, అదేదో ఆత్రం ఉంటాదే, ఎనన్నో ముద్దులైనా వచ్చే వేస్తాదే. ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోద్దా. సిమ్మలేని సెల్లందుకే, చుమ్మాలేని జన్మందుకే, నీ మంచికే చెబుతున్నానే. జస్ట్ మే తొందరగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ముద్దడిగానే. అలా అద్భుతంగా నేను డాన్స్ చేసినందుకు మీకు నచ్చినట్టయితే SMS చేయండి. SUMA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. అండ్ ఎవరు స్టార్ట్ చేశారు? ప్రసన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఫస్ట్ చిత్రం చూడండి.
స్నేహ, సుమంత్. చూద్దాం. ఎస్, రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రోజు కమల్ని ముఖర్జీ బర్త్డే కాబట్టి సుమంత్ వచ్చారు. నెక్స్ట్ చిత్రం. స్నేహ, రాజా. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ రాజా. 6 పాయింట్లు మీకు తీసుకోండి. తర్వాత చిత్రం. చిన్ను, తమన్నా. చూద్దాం. కరెక్ట్ యా, తమన్నానే 6 పాయింట్లు. తమన్నా కమల్ని ముఖర్జీ స్టూడెంట్ హ్యాపీ డేస్ సినిమాలో, అందుకని. నెక్స్ట్ చిత్రం. స్నేహలత, కమలిని ముఖర్జీ. చూద్దాం. ఎస్, కమలిని ముఖర్జీ నే కరెక్ట్ ఆన్సర్. స్నేహలత 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చిన్ను, పవన్ కళ్యాణ్. చూద్దాం. జల్సాలో సిస్టర్స్ ఇలియానా అండ్ కమలిని ముఖర్జీ కదా, పవన్ కళ్యాణ్, అందుకే వచ్చారు. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. చిన్ను, చిన్ను. ఇలియానా. ఓకే, చెల్లొచ్చింది. ఎస్, ఇట్ ఈస్ ఇలియానా. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్. ఫస్ట్ అరటిపండు తినండి, మేజ్ ఆడండి, ఆ తర్వాత ఒక బంతి తీసుకోండి. ఈ బంతి తీసుకొని ఈ రింగ్ లో పెట్టండి, ఈ రింగ్ లో నిలబడండి. ఇప్పుడు దీన్ని ఇలా మీరు వంచాలి. ఏయ్ ఏయ్, అయ్యా, మంచిగా చూసి వంచండి. ఓకే, అలా వంచకూడదు అని చెప్పడానికి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఎలా వంచాలి అది అందులో ఒక అలా ఉండాలన్నమాట. ఓకే, అలా వంచి వంచకుండా వంచామా అని మనకే ఒక డౌట్ వచ్చేలాగా వంచాలి. ఓకే మీనా, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు, బాగా వంచు, బెండ్ తీ. ఎలాగైతే మీ వారు ఎప్పుడైనా ఇంటికి లేట్ వస్తే నువ్వు బెండ్ తీస్తావు కదా, అట్లా. అలా నిజాలు చెప్పొద్దు అని చెప్పా కదా ఇందాక. 1 2 3 గో. మొత్తం 6 బంతులు 7 8 48 పాయింట్లు తీసుకో. రైస్ కుక్కర్ వచ్చి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో.
ఇది 2 9 అంటే 54 హండీ సెట్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి, ఇదే ఆఖరి ఛాన్స్. రెడీ 1 2 3 గో. ఎనిమిది బంతులు, ఇవి 2 కలిపితే 10 60 పాయింట్లు. అలాగే మీరు సొంతం చేసుకుంటున్నారు డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. స్నేహలత, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఆరు 6 7 8 48. రోటీ మేకర్. థ్యాంక్ యూ. చిన్ను, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. బంతులు 7, ఇవి 2 కలిపితే 9 54 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. స్నేహ, నీ టార్గెట్ 10 6. అలా అయితే నువ్వు విన్ను, లేకపోతే చిన్ను విన్ను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
అది 7, 8, 9 54 పాయింట్లు. ఒక 6 పాయింట్ల తేడాతో మిస్ అయిపోయావు నువ్వు. కేక్ వచ్చింది. కంగ్రాట్స్. సో ఈ రోజు మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి చిన్ను.